రేపటి నుంచి ఆడబిడ్డలే కాదు మగవాళ్ళు కూడా దర్జాగా వంట చేసుకుని ఆడబిడ్డలకు కూడా తిండి పెట్టే పరిస్థితికి వస్తారు. పెద్ద కష్టమేం కాదు. ఇప్పుడు ఒకప్పుడు నేను మా తల్లిని చూశాను. నాకు స్ఫూర్తి. మా తల్లిని చూస్తే కట్టెల పొయ్యిలో వంట చేసేది, పొగంతా వచ్చేది, కడుపులోకెళ్ళేది, బయట వస్తే కళ్ళల్లో నీళ్లు వచ్చేటివి, కన్నీళ్ళు వచ్చేటివి. అవన్నీ చూశా. అది చూసిన తర్వాత నా ఆడబిడ్డ ఏ ఆడబిడ్డ కూడా ఇలాంటి సమస్య ఉండకూడదని 30 ఏళ్లకు మునుపు దేశంలో మొట్టమొదటిసారిగా వంట గ్యాస్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఆలోచిస్తున్నా, వేరే దేశాలపైన ఆధారపడడం కంటే మనమే ముందుకు పోయే పరిస్థితి వస్తుందని వంట చేసుకోవాలంటే కొత్త స్టవ్ తీసుకొస్తున్నాం. దీనివల్ల ఏ వంట కావాలన్నా చేసుకోవచ్చు. మామూలు గ్యాస్కు 900 అయితే దీని 500తోనే అయిపోతుంది. 500 రూపాయలు మీరు ఖర్చు పెట్టుకుంటే నెలకి సులభంగా వంట చేసుకోవచ్చు. ఆ 500 కూడా ఖర్చు లేదు. ఇంటిపైనే కరెంటు తయారు చేసుకోవచ్చు. సోలార్ ప్యానెల్ పెట్టుకుంటే. సోలార్ ప్యానెల్ పెట్టుకుంటారు. ఏసీ కావాలంటే మనకు అవసరం లేదు మన నియోజకవర్గంలో. కానీ ఏసీ కావాలంటే కొత్త వెరైటీ వచ్చింది. 25 నుంచి 30% కరెంటు ఆదా అవుతుంది. దాన్ని కూడా వాడుకోవచ్చు. టౌన్లో మీరున్నారు, కూరగాయలు మీ ఇంటిపైనే పండించుకోవచ్చు. మీ ఇంట్లో ఉండే వేస్ట్ని కాంపోస్ట్గా తయారు చేసుకోవచ్చు. దానికి కూడా ఏజెన్సీలు ఉన్నాయి. మీరు ఆ ప్లేస్ ఇస్తే వాళ్ళు కూడా మీకు హెల్ప్ చేసి అది కూడా చేసే పరిస్థితి వస్తారు. కుప్పాన్ని రాబోయే 1 సంవత్సరం మార్కెట్లో కూరగాయలు తినకుండా తాజా కూరగాయలు మీ ఇంటిపైనే పండించుకునే ఏర్పాటు చేసుకోమని విజ్ఞప్తి చేస్తున్నా. ఇది కూడా వస్తుంది. ఇంకో పక్కన ఇక్కడ స్వచ్ఛమైన కరెంటు, సోలార్ కరెంటే వాడాలి. అదే మరిగా అది రావాలంటే ప్రతి ఇంటి పైన పెడతాం, సబ్స్టేషన్లు తయారు చేస్తాం. రెస్కో పరిధిలో మొత్తం కూడా కరెంటు సోలార్ కరెంటే వాడతాం. ఒకవేళ వర్షాలు పడినప్పుడు రాత్రిపూట ఎండ లేకపోతే బ్యాటరీ సపోర్ట్ తీసుకుంటాం. దీనివల్ల ఇబ్బంది లేదు. అది కూడా శ్రీకారం చుడతాం. ఈరోజు ఇంకొక పక్కన ఈ రెండే కాకుండా ఈరోజు మీరు చూస్తే 46,000కు పైగా బీసీ ఓసీ కుటుంబాల ఇళ్లపై 559 కోట్లతో సోలార్ రూఫ్ టాప్ తీసుకొస్తున్నాం. దీనివల్ల ఈ సమస్య కూడా అన్ని ఇంట్లో ఉంటుంది. మీరందరూ ఒక పని చేయండి, సైకిల్ ఎక్కండి, ఆరోగ్యాన్ని పెంచుకోండి. ఎక్కడికి పోవాలన్నా సైకిల్ ఎక్కి సైకిల్ దొక్కితే దర్జాగా చేరే పరిస్థితి వస్తుంది. ఇంకా దూరం వెళ్ళాలంటే సైకిల్ ఆన్ చేయండి, ఎలక్ట్రిసిటీతో ఈజీగా వెళ్ళిపోతాం. అంటే ఎందుకు నేను చెప్తున్నా, స్కూటర్ కానీ ట్రాక్టర్లు కానీ కార్లు కానీ అన్నీ కూడా సోలార్ కరెంటుతో వాడుకునే పరిస్థితి రావాలి. ఆ రోజు తొందరలోనే వచ్చింది. మన నియోజకవర్గంలో మీరందరూ ఒప్పుకుంటే రాబోయే 2 ఏళ్లలో పెట్రోల్ డీజిల్ బాయ్కాట్ చేసి అందరం కూడా కరెంటుతోనే వాహనాలు వాడదాం, ఇంటికి వాడదాం, అన్నిటికీ వాడదాం. ఇక్కడే ఈరోజు నేను డిపోకి ఫౌండేషన్ ఇస్తున్నా. ఆధునీకరణ ఒక మోడర్న్ డిపోకి శ్రీకారం చుడుతున్నాను. మీరు గుర్తుపెట్టుకోవాలి. బెస్ట్ డిపోని తీసుకొస్తాం. బస్సులు కూడా అన్ని ఏసీ బస్సులు, ఎలక్ట్రిసిటీ బస్సులే వస్తాయి. ఇక్కడే కరెంట్ ఉత్పత్తి చేస్తాం. ఆ కరెంటే మన బస్సులకు వాడతాం. మా ఆడబిడ్డలు రేపటి నుంచి దర్జాగా ఏసీ బస్సులో కుప్పంలో ఎక్కడికి పోవాలన్నా వెళ్ళే పరిస్థితి వస్తుంది. మన భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. ఇక్కడ పొల్యూషన్ నెట్ జీరోకి వెళ్తున్నాం. అది కూడా మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. ఇది కాకుండా మన దగ్గర బ్లూ గ్రనైట్ వస్తుంది.
ఈ గ్రనైట్ ఆధారంగా హెరిటేజ్ గ్రనైట్ క్లస్టర్ ఏర్పాటు చేసి ఇక్కడ ఏమి కావాలనో తయారు చేసి ఇది ప్రపంచానికి సరఫరా చేసే పరిస్థితి కూడా తీసుకొస్తాం. ఇంకో పక్కన ఎంత డబ్బులున్నా శాంతి కూడా ఉండాలి, సుఖం కూడా ఉండాలి. టెక్నాలజీ వచ్చింది. నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా, తొందరలోనే ఎక్కడైనా కానీ కనెక్టివిటీ లేకపోతే అక్కడ కొత్త టవర్లు పెట్టిస్తాం. నేను అందరినీ పిలిచాను, కుప్పాన్ని ఒక మోడల్గా చేయమన్నాను. వాళ్ళకి నష్టం వస్తుందంటే నేను ఇన్సెంటివ్ ఇస్తా, సబ్సిడీ ఇస్తా, చేయమని చెప్పాను. కనీసం 3 నెలల లోపల మారుమూల ప్రాంతాల్లో కూడా టవర్స్ పెట్టి ఎక్కడ కనెక్టివిటీ ప్రాబ్లం లేకుండా చేసే బాధ్యత తీసుకుంటాం. అందుకని ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి, ఇక్కడికి వచ్చినప్పుడు ఒక మోడర్న్ డిపో 118 కోట్లు అవుతుంది. అయినా పర్వాలేదు, ఇది కుప్పానికి ఒక ఐకానిక్ బిల్డింగ్ వస్తుంది, ఒక శోభనిస్తుంది, వన్ ఆఫ్ ది బెస్ట్ బిల్డింగ్ వస్తుంది. ఒకప్పుడు మన నాయకుడు ఎన్టీ రామారావు గారు డిపో ప్రారంభిస్తే ఈరోజు ఈ డిపోని మీరు ఎక్కడికి ఏ ఊర్లో నుంచి వచ్చినా ఈ డిపోలో షాపింగ్ చేసి బస్ ఎక్కి దర్జాగా ఏసీ బస్ ఎక్కి మీ ఇంటికి పోయే పరిస్థితి వస్తుంది. ఇక్కడే ఫుడ్ కోర్టులు కానీ, కొంతమంది పని చేయాలంటే పనిచేసే ఆఫీసులు కానీ అవి కూడా ఇక్కడే తీసుకొస్తాం. మీరు ఏదైనా ఫుడ్ కోర్టు బయట పోవాలంటే పోవాలనే కానీ ఎక్కడికి పోయే పని లేకుండా ఇక్కడనే అన్ని వస్తువులు కల్పించే బాధ్యత తీసుకొస్తాం. దీనికి అనుగుణంగా పక్కన 10 ఎకరాలు తీసుకొని నెట్ జీరో కాన్సెప్ట్తో అక్కడ ఇది కూడా ప్రారంభిస్తాం. అంటే మీరు రాబోయే రోజుల్లో మన కరెంటు మనమే ఆర్టీసీ ఉత్పత్తి చేసుకుంటుంది. బస్సులన్నీ ఏసీ బస్సులు వస్తాయి. ఒక ఫేజ్డ్ మేనర్లో అన్నీ మార్చేస్తాం. అక్కడి నుంచి మీరు ఒక్కసారి ఊహించుకోండి, ఈరోజు మన నియోజకవర్గంలో 50 నుంచి 55% గ్రీన్ కవర్ ఉంది. అంటే చెట్లున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో మీరు చూస్తే 89.5% తిరుమల ప్రక్కనంతా ఉంది. దాని తర్వాత ఎక్కువ గ్రీన్ కవర్ ఉండేది మన కుప్పం నియోజకవర్గం. నేను మీ అందరికీ పిలిపిస్తున్నా, ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గర చెట్లు పెట్టాలి. మీ పొలాల్లో హార్టికల్చర్ పంటలు వేయాలి. అడవుల్ని